హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సన్నీ. అగ్ని పరీక్షలో క్వాలిఫై అయిపోయాం, ఇంకా బిగ్ బాస్ టైటిల్ మనదే అన్నట్టుగా ఉంది ఈ కామనర్స్ వ్యవహారం. ఆ పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగింది అన్నట్లుగా ఉంది వీళ్ళ వాలకం. అధికారం ఇస్తే చెలరేగిపోతున్నారు. వీళ్ళు చెప్పింది తప్ప మిగతా వాళ్ళు చెప్పేది చేసేది అన్నీ వీళ్ళ దృష్టిలో తప్పే. సంజన గారు గుడ్డు తిన్నారని ఒక్క విషయంలో రచ్చ రచ్చ చేశారు. నిన్న ఎపిసోడ్లో తనూజ గారు అండ్ ఇమాన్యుల్ ఇంకా భరణి రీతు అందరూ కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తూ అటు ఇటు తిరిగి దాగుడు మూతలు ఆడుకుంటూ బనానా తిన్నారు. వాళ్ళు చేస్తే ఏమో కామెడీ ఎంటర్టైన్మెంట్, కానీ సంజన గారి ఎగ్ తింటే తప్పు. అలా చేసావు, అలా ఎలా చేస్తావు అని రీతు గారు క్లాస్ పీకుతున్నారు తనుజాకి. నువ్వు చెప్పాలి కదా అంట. అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి దేనికి ఎంత రియాక్ట్ అవ్వాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. తర్వాత సంజన గారు సారీ నేను తిన్నానని చెబుతుంటే ఆ హరీష్ ఈ ప్రతిసారి అలా చేస్తే ఎలా, అది క్షమించరాని నేరం అని. అయ్య బాబోయ్, ఆ కోపం ఏంటయ్యా బాబు. మనీష్ మర్యాద మీద చాలా మంచి అభిప్రాయం ఉండేది, డిగ్నిఫైడ్గా గేమ్ ఆడతారు అనుకునేదాన్ని. కానీ ఆయన కూడా గుంపులో గోవింద. ఇంకా దమ్ము శ్రీజ గురించి చెప్పాలంటే ఆమె వాయిస్కి అమ్మో అని మాత్రమే అనిపించేది ఫస్ట్లో, కానీ అసలు ఇప్పుడు వింటుంటే ఇరిటేటింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉంది. నోరు విప్పితే అమ్మాయి నోట్లో నుంచి ఫుటేజ్ అనే పదం తప్పితే ఇంకేమీ రాదు. ఎవరేం చేసినా ఫుటేజ్ కోసమే అన్నట్టుంటుంది ఆవిడ బిహేవియర్. సంజన గారు సారీ చెప్తుంటే మధ్యలో ఆగమని, మీరు తినేటప్పుడు ఎవరైనా చూసారా అని మళ్ళీ ఆ మ్యాటర్ ఇంకా సాగదీస్తూనే ఉంది. సంజన గారు, నేను నీతో మాట్లాడను, నీ లెవెల్ ఆఫ్ హార్ష్నెస్ హర్టింగ్గా ఉంది అని అంటే మీలాంటోళ్ళు అని ఒక పదం వాడారు. మీలాంటోళ్ళు ఏంటి అసలు? ఇంకా నయం తిన్నది కక్కమనలేదు. ఇంకా ఇమాన్యులేమో ఎందుకు మేడం వాళ్ళతో చాలా హార్ష్గా మాట్లాడుతున్నారు, ఏది పడితే అది అంటున్నారు, నాకు ఇంట్లో కూడా వెళ్ళాలని లేదు, పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సిన పని ఏముంది అని ఇట్లా మాట్లాడుతున్నారు సంజన గారితో. అప్పుడు ఆయన దగ్గరికి షష్ఠీ వర్మ, శ్రీజ, మనీష్ ఇంకా ప్రియ అందరూ నువ్వెందుకు ఆవిడతో మాట్లాడుతున్నావు, ఆవిడకి కంటెంట్ ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతున్నారు. నువ్వు హార్ష్గా మాట్లాడుతున్నావు శ్రీజ, నేను నీతో మాట్లాడను అని సంజన గారు అన్నప్పుడు హార్ష్గానే అంటాం, ఇంకా గట్టిగానే అంటాం. తప్పు ఒప్పుకోండి అని కళ్యాణ్ వార్నింగ్ ఇస్తున్నాడు. చెప్పే విధానం ఒకటి ఉంటుంది బాస్, బయట ప్రజలు చూస్తున్నారు, మీ బిహేవియర్ అంతా చూస్తున్నారు. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు, అసలు మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.